మాత్రం సెలవిస్తుంది. అలాగే దేవుని లేఖనాలు చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అసలు మన నిమిత్తము దేన్ని దాచిపెట్టాడు మన దేవుడు, దేన్ని దాచిపోతున్నాడు అని మనం గ్రహించినట్లయితే, మీరు ఆలోచనలో పడినట్లయితే దాన్ని వెతికితే దొరుకుతుంది, అలాగే గ్రహిస్తే దొరుకుతుంది. మన కోసం దేన్ని దాచిపెట్టాడు అని, మన కోసం దేన్ని దాచిపెట్టాడు అని కూడా మనం గ్రహించినట్లయితే దాన్ని దొరుకుతుంది. కనుక మనం అన్యాయ జన్మ మాదిరిగా కాకున్నట్టు, పిల్లలకు సంపాదన డబ్బును దాచిపెట్టే వారిగా మనం ఉండకున్నట్లు, పరిపూర్ణమైన భక్తి విశ్వాసాన్ని దాచిపెట్టే గృహాలుగా మనం వర్ధిల్లాలి. పరిపూర్ణమైన ప్రేమను వారికి తెలియజేసే వారిగా, ప్రేమను దాచిపెట్టే వారిగా మనం వర్ధిల్లాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనందరి కోసం దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి, మంచి నిర్ణయం కలిగి ఈ లోకానికి పరిశుద్ధాత్మ తండ్రి అయినటువంటి కుమారుని లోకంలోకి పంపించి ఆయన శిలువ రక్తము ద్వారా మన హృదయంలో నివసింప చేసినటువంటి విధానాన్ని బట్టి ఆయనకి ఏమి ఇచ్చినా మనం రుణస్తుంటాం. కనుక ఆయన మన ఇద్దరు ఏమి దాచిపెట్టాడంటే, రెండవ రాకడ సమయంలో ఇవన్నిటిని కూడా కనపడుతున్నటువంటి ఈ లోకం అంతటి కూడా ఈ వాహనాలు, ఈ చెట్లు, ఇవన్నీ ప్రకృతి అంతా కూడా ఏమైపోతుందంటే మరుగైపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నిటిని కూడా మరుగైపోయిన తర్వాత మరి ఏది దాచి ఉంచాలని మనము ఆలోచించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన నూతన సృష్టి కోసం ఒక క్రొత్త ఆకాశం మన కోసం ఏర్పాటు చేశాడు. ఒక క్రొత్త నూతనమైన భూమి మరలా సృష్టింపబడిపోతుంది. కనుక మన కోసము దాచించినటువంటి మేలులు, మన కోసం దేవుడు దాచించినటువంటి మేలులు ఎంతో గొప్పవని దావీదు కీర్తన, దావీదైనటువంటి రాజు అయినటువంటి దావీదు మొరపెడుతూ ఉన్నాడు. ఎంతటి శ్రమలో ఉన్నా కూడా ఆయన్ని, అయ్యా నువ్వు ఎంతటి వాడివయ్యా, నా కోసం ఎంతో మేలు నువ్వు దాచిపెట్టావు. ఎప్పుడు దాచిపెట్టాడు? ముందున్నటువంటి రోజులలో, ముందున్నటువంటి మనకు తెలియని దీనస్థితులు, మనకి ఎన్ని దినాలు గడుపుతామో మనకు తెలియదు. ఆ ముందున్నటువంటి దినాలలో ఒక మంచి అవకాశం చేత, ఒక మంచి శక్తి చేత, ఒక మంచి మేలు చేత మనల్ని దాచేవాడిగా ఉన్నాడు, అలాగే కాచేవాడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకానుసారంగా మనం గ్రహించినట్లయితే ఈ రాష్ట్రం అంతా ఏం దాచిపెట్టిందాము? అయ్యా ఏం దాచిపెట్టింది రాష్ట్రం అంతా? అనేకమైనటువంటి బాక్సులలో ఒక గృహంలో బంధించారు. దేన్ని బంధించారు? దేన్ని బంధించారు? ఓటు అనే పత్రాలను, ఓటు అనే దాన్ని దాచించారు. ఎంత భద్రంగా దాచించారు, అసలు ఎంత సెక్యూరిటీ దానికి, అసలు చాలా జాగ్రత్తగా, చాలా భద్రత. ఎన్ని రోజులు? కేవలం 4వ తేదీ వరకు. ఆ 4వ తేదీ తర్వాత ఏమి నిర్వహిస్తారంటే, మనం ఏమి ఎన్నుకున్నామో, ఎవరిని ఎన్నుకున్నామో మనకు తెలియదు. కానీ ఇప్పటికైనా మనం ప్రార్థిస్తే ఆ పేపర్లు కూడా మార్చగల సర్వశక్తి మొత్తం మనకు, ఆ పేపర్లు కూడా మార్చగల సర్వ లోక రక్షకుడైనటువంటి దేవుడు. కనుక మనం ఇంతవరకు తెలిసి తెలియక వేసి వచ్చింటే ఇక నుంచి 4వ తేదీ వరకు ప్రార్థించాల్సి, మనం కావలసినటువంటి వ్యక్తిని నిర్ణయించాయా. కనుక ఈ లోకంలో అలాంటి వాటినే దాచిపెడుతున్నారు, అలాంటి డబ్బునే దాచిపెడుతున్నారు, అలాంటి సంపాదనే మనకు అన్యాయాలకు దాచిపెడుతుంటే మరి మనకు ఏది దాచిపెట్టారంటే ఒక మంచి నూతనమైన ఆకాశము, ఒక నూతనమైన క్రొత్త సృష్టి మరలా రాబోతుంది. ఆ క్రొత్త సృష్టిలోకి మనందరినీ కూడా దాచిపెట్టే దేవుడు అయినాడు. ఎందుకంటే కీర్తన 31:18 ఒక వాక్యం చదివితే, హల్లెలూయా, అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. మనల్ని దేని నిమిత్తము మనకి ఎలా తెలుస్తారో మనకు దాచిపెట్టారు పరలోక రాజ్యం అంటే, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన యందు మనం ప్రార్థన సన్నిధిలో గడుపుచున్నాం కాబట్టి, ఆయన సన్నిధిని మనం విశ్వాసముల చేత కొనియాడపరుచున్నాం కాబట్టి